హలో అందరికీ. సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు? నేనైతే ఇంట్లో యమ్మీగా దమ్ బిర్యానీ చేశాను. దిస్ ఈజ్ మై హస్బెండ్స్ మోస్ట్ ఫేవరెట్ రెసిపీ. సో నేను ఈ రెసిపీ ఎప్పుడు చేసినా ఆయన ఇచ్చే కాంప్లిమెంట్ ఏంటో తెలుసా? అసలు ఏ రెస్టారెంట్ పనికొస్తుంది బిర్యానీ ముందు అంటారు. నిజంగా ఆ కాంప్లిమెంట్ ఈజ్ వెరీ వెరీ మోర్ దెన్ ఎనఫ్ అనిపిస్తుంది. సో రెసిపీలోకి వెళ్ళిపోతే ఒక ఫుల్ కేజీ చికెన్ని మీడియం కట్ తీసుకోండి. బాగా వాష్ చేసి పెట్టుకున్నాక ఉప్పు, కారం, హోమ్ మేడ్ బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 చెక్క, 4 లవంగలు, 4 ఇలాచి అండ్ హాఫ్ చెక్క లెమన్ ఉంటుంది కదా, లెమన్ స్క్వీజ్ చేసుకోండి. 2 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకోండి అండ్ పసుపు కొంచెం వేసుకోండి. ఆఫ్టర్ దట్ ఇంట్లో ఉంటే కొత్తిమీర, పుదీనా వేసుకోండి. బట్ నా దగ్గర లేవు, నేను వేయట్లేదు. అవి అవి వేసినా వేయకపోయినా కరివేపాకు మాత్రం మ్యాండేటరీగా వేయండి. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత కర్డ్ వేసుకొని బాగా మసాజ్ చేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టండి. ఉప్పు కారం మళ్ళీ చెక్ చేసుకోండి, కొంచెం ఎక్కువే తగలాలి అవి. సో ఈలోగా ఫ్రై ఆనియన్స్ కూడా స్టవ్ మీద చేసేసుకోండి ఒక పక్క. అండ్ ఇంకో పక్క రైస్ బాయిలింగ్ కోసం వాటర్ పెట్టుకోండి. ఆ వాటర్లో ఏమేయాలంటే 4 చెక్క, 4 లవంగీలు అండ్ ఇలాచి ఒక 5, 6 వేసుకోండి. అందులోనే కొంచెం షాజీరా, కొంచెం మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోమ్ మేడ్ బిర్యానీ మసాలా, 2 బిర్యానీ ఆకు అండ్ బ్రౌన్ ఆనియన్స్ కొంచెం అండ్ ఆయిల్ వేసుకొని బాగా బాయిలింగ్ అవనివ్వండి. అండ్ సాల్ట్ కూడా వేసుకోండి. ఇదిగో ఈలోగా నా బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయి, సో ఈ బ్రౌన్ ఆనియన్స్ని ఏం చేస్తానంటే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే బిర్యానీ ఉంటుంది కదా, ఐ మీన్ అదే మన చికెన్ మ్యారినేషన్ పెట్టుకున్నాం కదా, అందులో ఎక్కువ వేసుకున్నా డబుల్ మసాలా కోసం. మీరు కావాలంటే బ్రౌన్ ఆనియన్స్ని తగ్గించుకోవచ్చు కూడా. అండ్ వాటి క్వాంటిటీ ఎలా అంటే ఒక కేజీ ఆఫ్ చికెన్ అనుకోండి, నేను హాఫ్ కేజీ ఆఫ్ ఆనియన్స్తో బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటా. సో అలా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటా. సో ఆనియన్స్ కూడా బాగా వేసి కలిపేశాక ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటా. ఈ బ్రౌన్ ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటాం. అండ్ ఇప్పుడు ఆ కలిపేసిన వాటిలో ఆల్రెడీ మనకి వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఆ బాయిలింగ్ వాటర్ని ఒక చిన్న టీ గ్లాస్ నిండా తీసుకొని నేను ఈ చికెన్లో వేసుకుంటా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ స్టెప్ని స్కిప్ చేస్తారు, బట్ ట్రస్ట్ మీ ఈ స్టెప్ మాత్రం డెఫినెట్లీ వేయండి. వాటర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనం లేయర్గా రైస్ వేసేటప్పుడు కింద మసాలా అనేది ముద్దలుగా అంటుకోదు. సో దట్ ఈ వాటర్కి అది ఏంటి అంటే బాగా బాయిల్ అవుతుంది. సో ఇది అంటే నేను ఎప్పటి నుండి ఇలాగే చేస్తున్నా. సో మీకు కూడా చెప్పా. అండ్ లేయర్స్గా రైస్ ఎలా వేసుకోవాలి అని నన్ను ఎవరైనా అడిగితే నేను ఒకటే చెప్తా, 50% ఫస్ట్ లేయర్, 70% సెకండ్ లేయర్ అండ్ 90% థర్డ్ లేయర్. మరి ఇంతకంటే నేను డెప్త్గా నేను చెప్పలేను కూడా. సో వేసుకొని గీ కూడా కొంచెం వేసుకోండి. వేసుకున్నాక ఒక తవా పెట్టి దాని మీద మీ బిర్యానీ హండి పెట్టి పావు గంట హై ఫ్లేము, పావు గంట లో ఫ్లేము, తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ యమ్మీయెస్ట్ బిర్యానీ రెడీ అవుతుంది. ట్రస్ట్ మీ, నిజంగా చాలా బాగుంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో.